ఆ తర్వాత రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకేంటంటే యాక్చువల్గా మనం స్టార్టింగ్ ఇనీషియల్ ఈవెంట్స్ ఏవైతే చేసుకున్నామో ఎక్స్పెక్ట్ చేసినట్టు దిస్ ఈజ్ ద మూవీ విచ్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ లైక్ కావాల్సిన క్రెడిట్ కానీ దాని రికగ్నేషన్ కానీ రావాల్సిన ఇప్పుడు ఇవాళ ఇట్స్ ద డే అండి. ఇట్స్ అ బిగ్ డే ఫర్ ద ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ మా డైరెక్టర్ గారు మురళీకాంత్ గారికి. యాక్చువల్లీ అదే ఆయన అన్నట్టు ఏంటంటే సెకండ్ కాదు ది బెస్ట్ రావాల్సింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మూవీ ద బెస్ట్ సపోర్ట్ ఆర్టిస్ట్ మన శివాజీ గారికి రావడం అనేది ఆయనతో నాకు యాక్చువల్గా థర్డ్ ప్రాజెక్ట్. సో కోర్టులో చేసిన తర్వాత దీంట్లో తర్వాత మన సాంప్రదాయం చూపిన దాంట్లో కూడా చేయడం జరిగింది. అండ్ మార్క్ గారు, యా డెఫినెట్లీ ఈ ప్రాజెక్టు ఆడియన్స్ రీచ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఆడియన్స్ వరకు తీసుకెళ్లేదనేది డెఫినెట్లీ మీ స్కోర్ ద్వారా ఆడియన్స్ వరకు అందరికీ వెళ్ళింది. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. యా ఇన్స్పైట్ ఆఫ్ వెరీ లిమిటెడ్ థియేటర్స్ అండ్ 1 వీక్ రన్తో ఉన్న మీరందరూ మీడియా మిత్రులందరూ, అలాగే ఇందాక మాట్లాడినట్టు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అలాగే ఏంటంటే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు అని వీళ్ళందరూ ఏంటంటే ట్వీట్స్ చేయడం వల్ల డెఫినెట్లీ ఇలాంటి ఒక కంటెంట్ మూవీ ఉంది అని చెప్పి ఆడియన్స్కి వెళ్ళి వాళ్ళందరూ ఏంటంటే అట్లీస్ట్ ఓటీటీలోనూ బాగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు యునామినస్గా ఎక్సలెంట్ రివ్యూస్ రావడం జరిగింది. దానివల్లే వీఆర్ హియర్ రైట్ నౌ. అండ్ థ్యాంక్స్ టు ద జ్యూరీ ఆఫ్ లైక్ అదర్ అవార్డ్స్, వాళ్ళు రికగ్నైజ్ చేసి అట్లీస్ట్ లైక్ కైండ్ ఆఫ్ 3 అవార్డ్స్ అని ఇవ్వడం జరిగింది. సో బెన్నీ గారు థ్యాంక్ యూ అండి. లౌకీ ఎంటర్టైన్మెంట్స్కి ఇది సెకండ్ అవార్డ్. కలర్ ఫోటో తర్వాత ఏంటంటే మళ్ళీ అగైన్ వీ గాట్ దిస్ 1 అవార్డ్. అది నేషనల్ అవార్డ్, ఇది స్టేట్ అవార్డ్ వచ్చింది. సో హోప్ లైక్ లౌకీ ఎంటర్టైన్మెంట్స్కి ఇలాగే ఈ అవార్డ్స్ పరంపర రావాలి, ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ ఆల్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషల్లీ నాకు ఇంకో చిన్న పర్సనల్ నోట్, కోర్టు తర్వాత నాకు బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫాదర్ క్యారెక్టర్స్ వస్తుంటే, ఎమోషనల్ ఫాదర్ క్యారెక్టర్స్, అది బ్రేక్ చేసి దీంట్లో దో ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ అంటే లైక్ కపుల్ ఆఫ్ సీన్స్లో ఉన్న స్మాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్న ప్రామినెంట్ క్యారెక్టర్ కాబట్టి దాని తర్వాత నాకేంటంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ స్టార్ట్ అయినాయండి దండోరా తర్వాత. సో థ్యాంక్ యూ అండి మురళి గారు. దో ఇట్స్ ఎ స్మాల్ వన్, నాకు అది యాక్చువల్గా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆఫర్ చేసినందుకు. అండ్ ఆన్ ఎ పర్సనల్ నోట్, నాకు అపార్ట్ ఫ్రమ్ దండోరా ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ అండి. నేను యాక్ట్ చేసిన దండోరా, కోర్ట్ అండ్ యుఫోరియల్ మూడిట్లోనూ మన ఏంటంటే గద్దర్ రైవర్స్ రావడం అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.